Audio Jungle. Audio Jungle. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేవతిని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా నా నుంచి కొన్ని సజెషన్స్ అనేది ఇస్తున్నానండి. ఎందుకు అనంటే సో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా యూట్యూబ్ జర్నీలో నేనేం మిస్టేక్స్ చేశాను, దానివల్ల నాకేంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో కాబట్టి తప్పకుండా ఈ రోజు వీడియో అనేది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా నా వీడియో అనేది మిస్ కాకుండా చివరి వరకు చూసేసేయండి. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మైండ్ లో అనేది నడుస్తాయండి. సో అయితే ఏం చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అయ్యో టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఏంటి అని అంటే మనకు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ మనీ పెట్టడము లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అవన్నీ కాదండి. సో దానికి కావాల్సిన ఏంటి ఇవి కాదండి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, మన దగ్గర ఉన్న టాలెంట్ని సో మనం గుర్తించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలనుకుంటే సో అది ఏ విధంగానైనా కావచ్చు, లైక్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ కావచ్చు, సో కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కూడా సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలెడ్జ్ని మనమే గుర్తించాలి. సో ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అని కాకుండా సో మన దగ్గర ఉన్న దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్లోడ్ చేయాలి. సో అలా అప్లోడ్ చేయాలి అని అంటే సో మన దగ్గర ఒక టాలెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఆ టాలెంట్ ని మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తించాలండి. సో అది గుర్తించిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, మన దగ్గర ఈ టాపిక్ ఉంది, సో దాన్ని మనం ఎలా అప్లోడ్ అనేది వీడియో ఎలా చేయాలి, సో దానికి ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి, దానికి ఏమేమి మనకు ఎక్కడెక్కడ ఎడిట్ చేసుకోవాలి, ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్. సో దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే యూట్యూబ్ లో సర్చ్ చేస్తే చాలా టెక్ ఛానల్స్ ఉంటాయండి. వాళ్ళందరి కూడా మీరు తప్పకుండా ఒకసారి ఒక్కొక్క వీడియో అనేది ఒక్కొక్క దాని గురించి చెప్తుంది. సో నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేటప్పుడు నాకు అంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. సో కొంత ఫస్ట్ ఒక వీడియో నుంచి ఒక్కొక్కటిగా ఎడిట్ చేయడం నేను అన్ని నేర్చుకుంటూ వచ్చాను అనమాట. సో ఎవరికి ఫస్ట్ తెలియదు, చాలా వరకు కూడా కొంత నాలెడ్జ్ అని అట్లీస్ట్ మినిమం కొంచెమైనా తెలిసి ఉండాలి. సో వాటి కోసమైనా సరే కంపల్సరీ కూడా మనం టెక్ ఛానల్స్ అనేది ఫాలో అవ్వాల్సిందే. సో వాళ్ళన్నీ A to Z మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు, తప్పకుండా వాటిని చూడండి. సో అది నేనైతే ఏం యాప్స్ యూజ్ చేస్తాను అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూసేయండి. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అని అంటే సో మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో మనకంటే ఇంతకు ముందు వాళ్ళు చాలా వందల ఛానల్స్ అనేది ఉన్నాయన్నమాట. సో మనకు తెలిసిన నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఎప్పుడో అప్లోడ్ కూడా చేసేస్తున్నారు. సో కానీ సో దాన్ని మనం ఎలా కొత్తగా చేయాలి అంటే సో ఇప్పుడు కొత్తగా చెయ్యాలి అని అంటే ఇప్పుడు కుకింగ్ వీడియో చేస్తున్నాం, లైక్ సో ఏదైనా చేస్తున్నాము, సో దాంట్లో మనం ఇంకొంచెం కొత్తగా యాడ్ చేయడము, సో దాన్ని మనం ఇంకొకలాగా చూపించడం అనేది చేయాలి. సో వంటలు అన్న తర్వాత అవి ఎప్పటికీ మారవు. సో ఇన్ కేస్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అని అంటే సో వంటలు అనేవి ఎప్పుడు అలాగే ఉంటాయి. సో దాన్ని మీరు ఇంకొక రకంగా మార్చి కర్రీని మార్చడం అని కాదు, సో వేరే రూపంలో ఎలా చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. సో అది కొత్తదనం చూపించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అది ఇంకా అప్లోడ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనము ఆ వీడియోని షార్ట్ రూపంలో అప్లోడ్ చేయాలా లేకపోతే లాంగ్ వీడియోగా అప్లోడ్ చేయాలా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఎందుకు అని అంటే సో యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎక్కువ శాతము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ శాతం షార్ట్స్ చేస్తున్నారు అని అంటే సో షార్ట్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో షార్ట్స్ చూసే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అలా కాకుండా మీరు లాంగ్ వీడియోస్ చేస్తున్నారు అని అంటే సో లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి యూట్యూబ్ ఆల్గరిథం అనేది సజెస్ట్ చేస్తుంది. అయితే మీరు ఎక్కువ శాతం షార్ట్స్ చేస్తూ మళ్ళీ మీరు ఈ లాంగ్ వీడియోస్ కి రావాలి అని అంటే ఎక్కువ శాతం వాళ్ళు చూడరు. ఇది మాత్రం నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అండి. సో నేను ఫస్ట్ లో లాంగ్ వీడియోస్ చేసి అంటే నాకున్న సబ్స్క్రైబర్స్ 60 మెంబర్స్ 70 మెంబర్స్ అయినా కూడా సో నాకు వచ్చిన వ్యూస్ అనేది 600 500 400 ఇలా వచ్చాయి. కానీ నేనేం చేశాను అని అంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదని షార్ట్స్ కి వెళ్ళడం ట్రై చేశాను. సో దీనివల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే అవి చూసిన వాళ్ళు సో ఎక్కువ శాతం దీన్ని చూడట్లేదు, దాన్ని వేలల్లో చూస్తుంటే సో దీన్ని వందల్లో కూడా చూడట్లేదు. సో అలా అయిపోయింది అనమాట. సో మనం ఏదైతే మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి మనము అలవాటు చేస్తామో సో మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కూడా దాని రూపంలోనే వెళ్తారు. సో షార్ట్స్ అనేది మనం ఎక్కువగా ఒక విషయం చెప్పాలి అని అంటే మనం 1 minute లో ఎక్కువ శాతం సరిపోదు. సో అలాంటప్పుడు మనం ఒక్కోసారి లాంగ్ వీడియో తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి అని అంటే ఏం చూద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట.
సో అలా కాకుండా ఏదైతే మ్యాటర్ తీసుకున్నామో మనం షార్ట్ రూపంలో చెప్పాలనుకుంటున్నామా లేకపోతే మనం లాంగ్ వీడియోలో చేయాలనుకుంటున్నామా అనేది మెయిన్ విషయం అండి. సో దీన్ని మాత్రం తప్పకుండా మర్చిపోకుండా మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేయండి. చేయండి లాంగ్ అయినా చేయండి, షార్ట్ అయినా చేయండి. అలా అని చెప్పేసి లాంగ్ చేస్తే షార్ట్ చేయకూడదా అని ఏం కాదు, రెండు చేయొచ్చు. కానీ ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అన్నమాట. సో నేను ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ లో పెట్టుకొని మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల సో ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మీకు అంటే సజెషన్ గా ఉంటుంది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను. అంటే వ్యూస్ అనేది రావట్లేదు, సో రాకపోతే మధ్యలో చాలా మంది వదిలేస్తారండి. సో అట్లా వదిలేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే సో మన ఛానల్ అప్పటి వరకు కష్టపడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒకానొకప్పుడు నా మైండ్ లో కూడా అదే నడిచింది. కానీ దాన్ని నేను అలా వదిలిపెట్టకుండా వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉన్నా. బట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మధ్యలో రాకుండా కంటెంట్ మార్చడము, లేకపోతే మనకి ఒక 4-5 వీడియోలు చేస్తాం, ఆ 4-5 వీడియోలు మనకి ఏది ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ వీడియోస్ అనేది చేస్తే సో సమ్ బెటర్. అంతేగాని మనం మధ్యలో అసలు ఛానలే తీసేసి మనం అట్లా చేయకూడదండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే దానికోసం మనీ, ఇది మెయిన్ థింగ్ అసలు. సో మనీ అనేది తప్పకుండా దానికోసం అది చేయాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది కొనాలని మాత్రం ఎవరు థింక్ చేయొద్దు. ఎందుకు అనంటే మనకి సక్సెస్ అనేది అందరికి సక్సెస్ అంత ఈజీ కాదు. సో అందరికి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనీ పెట్టి ఒకవేళ సక్సెస్ కాకపోతే అప్సెట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మనం మనీ అనేది దానికోసం దీనికోసం చేయొద్దు. సో అన్ని వీలు చూసుకొని మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ సజెషన్స్ అన్ని కూడా మీకు తప్పకుండా మంచిగా ఉపయోగపడతాయి. సో ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోస్ లో మీకు నేను పోస్ట్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ చేయకుండా ఏమన్నా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది, మరింత మందికి ఉపయోగపడుతుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. సో కాబట్టి ఏమేమి యాప్స్ యూజ్ చేయాలి వాటర్ మార్క్ లేకుండా సో ఇవన్నీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.